ముక్తాదేవి విల్లాలో జరుగుతున్న ఫ్యామిలీ మీటింగ్కి వెళ్లాడు సాగర్. అతన్ని అక్కడ చూడగానే ముక్తా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి ముఖాలు అసంతృప్తిగా మారాయి. ఏదో పురుగును చూసినట్టు అసహ్యంగా చూస్తూ, వీడేంటి ఇక్కడ? మనం పిలవలేదు కదా, అయినా వీడు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని అనుకున్నారు అందరూ. అంతలో అక్కడికి వచ్చిన ముక్తాదేవి కోపంగా అఖిల వైపు చూసి, అఖిల, నీకు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యడం చేతకాదా? నీ వల్ల ఇప్పుడు ఎంత పెద్ద తప్పు జరిగిందో అర్థమవుతుందా? అయినా కొలాబరేషన్ డీల్ చేయడం నీ వల్ల కాదు అని తెలిసినా ఒక అవకాశం ఇద్దామని చూశాను చూడు. నాది తప్పు. నువ్వు మొత్తం స్పాయిల్ చేసి మన ముక్తా గ్రూప్ని రోడ్డుపైకి తీసుకొచ్చావు. నువ్వు చేసిన దానికి వాళ్ళు మనల్ని ఊరికి వదిలిపెడతారు అనుకున్నావా అని సీరియస్గా అడిగింది. అప్పుడు అఖిల ముక్తాదేవి వైపు చూసి, సారీ గ్రాని, నేను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాను. కానీ ఈ తప్పు ఎలా జరిగిందో నాక్కూడా అర్థం కావడం లేదు అని చెప్పి తలదించుకుంది. ఇప్పుడు సారీ చెప్తే ఉపయోగం ఏముంది? జరిగిపోయిన తప్పు సరిదిద్దుకోగలవా? లేక నువ్వు సింపుల్గా సారీ చెప్పేస్తే ఆ స్వప్నలో కంపెనీ మనల్ని క్వశ్చన్ చేయకుండా వదిలేస్తుందా? ఇంత జరిగిన తర్వాత కూడా గ్రాని నిజంగానే నిన్ను క్షమిస్తుందని అనుకుంటున్నావా అంటూ ముక్తాదేవి మాట్లాడకముందే అఖిలపై విరుచుకుపడ్డాడు స్వరూప్. ఆ తర్వాత వెంటనే ముక్తాదేవి వైపు చూసి, గ్రాని, ఈ అఖిలకు కంపెనీ వర్క్ చేయడం చేతకాదు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆమెను స్వప్నలో కంపెనీ ప్రాజెక్టుకి దూరంగా ఉంచడమే మంచిది. ఇకపై కంపెనీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. లేకపోతే తన కారణంగా మనమంతా తలదించుకోవాల్సి వస్తుంది అని ఆవేశంగా అన్నాడు. అవును గ్రాని, స్వరూప్ చెప్పింది నిజమే అని వెంటనే వంత పలికాడు అతని కజిన్. అందరూ ఆ విషయం గురించి గుసగుసగా మాట్లాడుకోవడం మొదలు పెట్టగానే అక్కడ గందరగోళం నెలకొంది. భిన్న అభిప్రాయాల మధ్య తల పైకెత్తిన ముక్తాదేవి, చూసావు కదా అఖిల, ఇక్కడున్న అందరి అభిప్రాయం అదే. కాబట్టి నువ్వు ఈ క్షణం నుండి కంపెనీ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు అని గంభీరంగా చెప్పింది. అది వినగానే అఖిల ముఖం చిన్నబోయింది. నోరు విప్పి ఏదో చెప్పాలని అనుకుంది. కాని ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. ఇంతలో సాగర్ ముందుకు వచ్చి, నేను దీనికి ఒప్పుకోవడం లేదు అని అన్నాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. కాని వెంటనే ఏదో పెద్ద జోక్ విన్నట్లు అందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు. మామూలుగానే సాగర్కి ముక్తా కుటుంబంలో ఎలాంటి విలువ లేదు. అందుకే అతను ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు మాట్లాడటంతో తన భార్యను సపోర్ట్ చేయడానికే ప్రయత్నిస్తున్నాడని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ నీ అభిప్రాయం ఎవరూ అడగలేదు. అనురాగ్ హోటల్ బాస్, మేనకా ఇంటర్నేషనల్ సీఈఓ, నీకు తెలిసినంత మాత్రాన ఇక్కడ నీ వాల్యూ పెరుగుతుందని అనుకోవద్దు అని స్వరూప్ తన అసూయను బయటపెట్టాడు. కాని సాగర్ వాళ్ల మాటలు పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న ముక్తాదేవి వైపు చూశాడు. ఇప్పుడు నువ్వేమన్నావ్? సాగర్ వైపే సీరియస్గా చూస్తూ అడిగింది ముక్తాదేవి. మీ నిర్ణయానికి నేను ఒప్పుకోవడం లేదని చెప్పాను. మీరంతా ఈ స్వరూప్ మాటలు విని నా భార్యను తప్పుపడుతున్నారు. జరిగేదేంటో క్లియర్గా ఎంక్వైరీ చెయ్యకుండానే మీరు నిర్ణయం తీసుకోవడం కరెక్టు కాదు కదా అని అన్నాడు సాగర్. అంటే మేం అఖిలకు అన్యాయం చేశామా అని సూటిగా అడిగింది ముక్తాదేవి. మీరు న్యాయం చేశారో అన్యాయం చేశారో ఎంక్వైరీ చేసిన తర్వాతే తెలుస్తుంది అంతే సూటిగా సమాధానం చెప్పాడు సాగర్. వెంటనే ముందుకు వచ్చిన స్వరూప్, ఏంటి సాగర్, చూస్తున్నాం కదా అని తెగరెచ్చిపోతున్నావ్? అయినా నీ ఒపీనియన్ ముక్తా ఫ్యామిలీకి అవసరం లేదు. ముక్తా ఫ్యామిలీ మొత్తం గౌరవించే గ్రానీకి ఎదురు మాట్లాడితే చూస్తూ ఊరుకోను అని పిడికిలి బిగించాడు. సాగర్ చిన్నగా నవ్వి, ఏంటి స్వరూప్, నేనేదో నిజాలు బయటకు తీసుకొద్దామని మాట్లాడుతూ ఉంటే నువ్వేమో నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తేనే కదా అసలు దొంగ ఎవరో తెలిసేది అని స్వరూప్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. ఆ మాటలకు తడబడిపోయిన స్వరూప్, ఏయ్, నీకొకసారి చెప్తే అర్థం కాదా? గ్రాని డెసిషనే ఫైనల్, అందులో మాట్లాడ్డానికి మరేం లేదు అని తేల్చి చెప్పేశాడు. అయితే ఇదంతా నా భార్య వల్ల జరిగిందని మీరంతా ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే నేను నిజానిజాలను నేరుగా రేష్మను అడిగే తెలుసుకున్నాను.
జరిగిన దాంట్లో అఖిల తప్పేం లేదు. అయినా కూడా మీరు ఆమెను దోషిగా నిలబెట్టాలి అనుకుంటే సరైన ఆధారాలు చూపించాలి అని గంభీరంగా అన్నాడు సాగర్. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక స్వరూప్ కోపంగా పిడికిలి బిగించాడు. సాగర్ మాట్లాడిన మాటల్లో నిజం ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. పరిస్థితి తన చేయి జారిపోతుంది అని గ్రహించి దవడపళ్లను బిగిస్తూ, ఇక చాలు సాగర్, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేశావు. ఇది ముక్తా ఫ్యామిలీ విషయం. ఇందులో నీకు మాట్లాడే హక్కు ఎప్పటికీ రాదు అని అన్నాడు స్వరూప్. ఇందాక నుండి చూస్తున్నాను, అసలు నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావ్? ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు తెలిసిపోతాయి కదా. కొంపతీసి దీని వెనుక నువ్వు కాని లేవు కదా అని అనుమానంగా అడిగాడు సాగర్. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ముక్తాదేవి కూడా కోపంగా సాగర్ వైపు చూస్తూ, ఇక చాలు సాగర్, నీ ప్రవర్తన హద్దులు మీరుతుంది. ఇంకొక మాట నీ నోటి నుండి బయటకు వచ్చినా మెడ పట్టుకుని బయటకు గెంటాల్సుంటుంది అని హెచ్చరించింది. ఆమెకి కోపం రావడంతో ముక్తా ఫ్యామిలీ మెంబర్స్ అంతా హడలిపోయారు. సాగర్ తనని సపోర్ట్ చెయ్యడం ఇష్టం లేని అఖిల ముందుకు వచ్చి సాగర్కి మాత్రమే వినపడేలా, సాగర్, ఇప్పటివరకు క్రియేట్ చేసిన సీన్ చాలు. ఇక ఇంతటితో ఆపై. నువ్వేమీ నన్ను కాపాడాల్సిన అవసరం లేదు. నన్ను నేను చూసుకోగలను అని చిన్నగా అంది. శైలజ తన కుర్చీ నుంచి లేచి, ఎప్పుడు చూడు నువ్వు మాకు ప్రాబ్లమ్స్ తీసుకురావడానికే వస్తూ ఉంటావు అని చీదరింపుగా చూస్తూ, మేమే అత్తయ్య ముందు మాట్లాడ్డానికి 1కి 2 సార్లు ఆలోచిస్తాము. అలాంటిది నువ్వు ఆమెను నేరుగా నిలదీస్తున్నావు. నీకస్సలు బుద్ధుందా అని పటపటా పళ్ళు కొరికింది. ఆ మాటలతో సాగర్ ఆమె వైపు, చుట్టూ ఉన్న వాళ్ళ వైపు చూశాడు. వాళ్ళందరూ కోపంతో ఊగిపోతున్నారు. అఖిల కూడా అసంతృప్తిగా ఉండడంతో దాంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని, సరే నేనింకేమీ మాట్లాడను అని వెనక్కి వెళ్లి నిలబడ్డాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.